హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇందాకే పింక్ ఎలిఫెంట్ బ్యానర్ మీద కొణిదెల నిహారిక గారు నిర్మించిన సినిమా రాకాస చూశాను. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. శ్రీ ఆంజనేయ ప్రసన్న ఈ రెండు లైన్లు వస్తానండి. మీరెందుకు సగం ఎండలో సగం నీడలో ఉన్నారు? నేను రైట్ అడ్రస్కి వచ్చిన రాంగ్ పార్సల్ సార్. అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా చెప్పాలంటే ఒక ఫ్యాంటసీ ఓరియంటేషన్లో ఒక హారర్ ఎలిమెంట్ మిక్స్తో ఆ సినిమాని ఒక గ్రామ ప్రజల నమ్మకం అండ్ మన మైథాలజీలో నుండి మన ఫోక్లోర్లో కానివ్వండి ఉన్న అనేక రకమైన యాస్పెక్ట్స్ బేస్ మీద తయారైన కథ ఇది. అండ్ కమిటీ కుర్రాళ్ళ సినిమా తర్వాత అదొక అచీవ్మెంట్గా అదొక ల్యాండ్ మార్క్గా సినిమా ఇండస్ట్రీలో అందరూ గుర్తుపెట్టుకునే విధంగా ఒక మంచి సూపర్ హిట్ సినిమాని తీసిన కొణిదెల నిహారిక గారు మళ్ళీ ఒక ఉమెన్ డైరెక్టర్ మానస శర్మ గారితో చేసిన ఈ సినిమా అంటే ఆవిడ అభిరుచికి ఆవిడ తాలూకా ఒక డీపర్ ఇంట్రెస్ట్ ఇంటు ది న్యూ కాన్సెప్ట్, ఒక కొత్త ఫిల్మ్ని ప్రజెంట్ చేయాలి. కొత్త ఫిల్మ్ అంటే మనకేం ఫోక్లోర్స్ కొత్త కావు లేదా ఫ్యాంటసీలు కొత్త కావు, చాలా వస్తున్నాయి, రకరకాల కథలతో వస్తున్నాయి. బట్ ఈ కథకు సంబంధించినంత వరకు ఈ సినిమాలో ఉండే కాంపోనెంట్స్ కానీ మానస శర్మ గారు డైరెక్టర్గా, స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ రైటర్గా ఆవిడ రాసుకున్న కథని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ కాన్సెప్ట్ని ఎలాగా పిక్చరైజ్ చేయాలి, దాని ద్వారా ఆడియన్స్ని ఏ విధంగా ఆకట్టుకోవడానికి అవకాశం కల్పించుకోవాలి అనే తపనతో రాసిన స్క్రిప్ట్ ఇది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హీరోగా చెప్పాలంటే సంగీత్ శోభన్ చాలా బాగున్నాడు ఈ సినిమాలో. రాత్రి ఏం జరిగింది? పడుకోవడం లేట్ అయింది. నా హిస్టరీ నీకు తెలియదు. ఏ డిలీట్ చేస్తారా? అండ్ ఏదో మ్యాడ్ స్క్వేరు కొంచెం అల్లరి ఆకతాయి సినిమాగా దాన్ని మనం అది అందరూ ఎంజాయ్ చేశారు, అది వేరే విషయం, యూత్ఫుల్ ఫిల్మ్ కాబట్టి. బట్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు సంగీత్ శోభన్ ఒక మంచి హీరోలా కనిపించాడు. అండ్ ఒక సీరియస్ స్టోరీ, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఫన్ ఓరియంటెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ అండ్ ఫ్యాంటసీ సినిమా కాబట్టి అయినప్పటికీ కూడా దాంట్లో ఒక రకమైన హీరోయిజం ఉన్నది. ఇదే ఆఖరి హెచ్చరిక. దానికి తగ్గట్టుగా తన్ని తాను ఎలివేట్ చేసుకుని సంగీత్ శోభను హ్యాండ్సమ్గా కనిపించాడు, మంచి వాయిస్, కామెడీ బాగా చేశాడు, సీరియస్ మూమెంట్స్ బాగా చేశాడు. అండ్ లవ్కి సంబంధించిన బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగా చేశాడు. టోటల్గా మొత్తం సినిమా అంతట్లో సంగీత్ శోభన్ తాలూకా పెర్ఫార్మెన్స్ మెచ్చుకోతగ్గ రీతిలో ఉంది. అండ్ అఫ్ కోర్స్ గెటప్ సీన్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. నువ్వు పెద్ద డిఎస్పీ అనుకుంటే ఆవిడే కొణిదెల నిహారిక గారి నా ఇంటర్వ్యూలో బియాండ్ సినిమా అండి, మనం కంట్రోల్ చేసి మనం సరైన వేషాలు ఇవ్వలేకపోతున్నామో అన్న ఫీలింగ్ నాకు ఉన్నదన్నంత గొప్ప స్టేట్మెంట్ పొందిన గెటప్ సీన్ కూడా ఈ సినిమాలో ఉండడం అన్నది ఈ సినిమాకి ఒక ఎడిషనల్ మైలేజ్ని పట్టుకొచ్చింది. గెటప్ సీన్ని అభిమానించేవాళ్ళు లేదా ఆ మేరకు కథలో తను ఉన్న ప్రతి సీన్లో దాదాపుగా అన్ని సీన్లోని ఉండడం అండ్ పాటల్లో కూడా తను ఇన్వాల్వ్ చేసి చేయడం అన్నది ఈ సినిమాలో కంప్లీట్గా తన పొటెన్షియల్ని వాడుకోవడానికి అవకాశం కలిగింది ఈ సినిమా వరకు. అండ్ నయన సారిక, షీ ఆల్సో వెరీ గుడ్, షీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ ది ఫిల్మ్. చక్కగా మన 16 అణాల తెలుగు అమ్మాయిలాగా చక్కగా ముచ్చటగా, ఎందుకంటే తన డబ్బింగ్ కూడా తను చెప్పుకోగలదు కాబట్టి ఆ మేరకు అవన్నీ సరే. తనికెళ్ళ భరణి గారు అండ్ ఆశీష్ విద్యార్థి, బ్రహ్మాజీ గారు వీళ్ళందరూ కూడా నిండుగా సినిమా అంతా కూడా చక్కగా కన్నుల పండుగగా ఉన్నట్టుగా దాన్ని తీర్చిదిద్దారు. అండ్ మొదట ఓ పావుగంట నేను కథ మొత్తం చెప్పను లేదా నేనేదో దీని గురించి నా తాలూకా ఆ పైత్యాన్ని చూపించి నేను రివ్యూలు చెప్పను, రివ్యూలు మాట్లాడను, అది నా సిద్ధాంతం. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ రాసుకున్నప్పుడు ఆ కథని ఎన్ని రకాలుగా ఏదో నారాయణ రెడ్డి గారి కవితలాగా ఎన్నిసార్లు గీస్తే ఒక చిత్రం, ఎన్నిసార్లు చెక్కితే ఒక శిల్పం, కబుర్లు చెప్పకే కాలమా ఎన్నిసార్లు చస్తే ఒక జీవితం అన్నాడు. అలాగా ఈ కథని ఎన్నిసార్లు రాస్తే ఎగ్జిక్యూషన్కి తగ్గట్టుగా, గ్రాఫిక్స్కి తగ్గట్టుగా మళ్ళీ అందరూ కూర్చుని దాన్ని ఒక వంటకంలాగా దాన్ని తయారు చేయడానికి ఎన్ని రకాల ప్రయోగప్రవేశాలు, ఎన్ని రకాల పరకాయ ప్రవేశాలు చేసి ఫైనల్గా దాన్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చే షూటింగ్ ప్రక్రియని స్టార్ట్ చేస్తారో, దాన్ని అంతా కంప్లీట్ చేస్తారో, వాటన్నిటి మీద నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఐ విల్ నెవర్ ఎవర్ స్పీక్ ఎనీ ఇర్రెస్పాన్సిబుల్ కంటెంట్ యాజ్ ఫార్ యాజ్ ఏ ఫిల్మ్ ఇస్ కన్సర్న్డ్. కానీ ఇందులో కథ చెప్పను నేను. అందులో మొదటి పావుగంట అమెరికా నుంచి వచ్చిన కుర్రాడు విలేజ్లోకి వచ్చాడు. కాదు,
ఐఎమ్ వీరు సార్, అమెరికా రిటర్న్. అండ్ అక్కడ ఒక వాతావరణంలో ఫన్ జనరేషన్ కావాల్సిన డీసెంట్ డైలాగ్స్ అన్నీ కూడా అనవసరమైన చెత్త డబుల్ మీనింగ్లు కానీ, లేకపోతే కొంచెం సభ్య ప్రేక్షకులు లేదా ఫ్యామిలీగా మొత్తం టోటల్గా సకుటుంబ సపరివార సమేతంగా సినిమాకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి జుగుప్స కలిగే రకమైన డైలాగులు ఎక్కడా లేకుండా చక్కటి మంచి హ్యూమరు, మంచి హాస్యం, మంచి వినోదం పండే విధంగా ఆ పావుగంట నడిచిన తర్వాత ప్లాటింగ్ స్టార్ట్ అవుతుంది. రాత్రికి రాత్రి పశువులు కళేబరాలుగా మారతాయి. అండ్ అక్కడి నుంచి సినిమా ప్రతి సీన్కి మెట్టు ఎక్కుతూనే వెళ్ళింది తప్పితే ఎక్కడ జారలేదు సినిమా. అంత అద్భుతమైన స్క్రీన్ ప్లేని క్రియేట్ చేసుకోగలిగారు మానస శర్మ గారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే ఫెంటాస్టిక్ ప్రొడక్షన్ వాల్యూస్, దాంట్లో ఉండే గ్రాఫిక్స్ కానివ్వండి, లేకపోతే ఆ షూటింగ్ లొకేషన్స్ కానివ్వండి, అండ్ ఆ నైట్ పార్ట్ చాలా వరకు ఉంటుంది. అవి వాటిలు కానీ ఏదైనా కూడా మనం వేలెత్తి చూపించలేని విధంగా ప్రతి సీను చాలా బాగా చిత్రీకరించింది ఆవిడ మానస శర్మ గారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఆవిడ ఏదో ఇంతకుముందు వెబ్ సిరీస్ ఏదో చేశారంట కానీ, బట్ ఇది ఫీచర్ ఫిల్మ్గా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా ఆవిడ చాలా బాగా చేశారు. అండ్ ఆవిడని ఆ విధంగా సపోర్ట్ చేసి అంత ప్రొడక్షన్ వాల్యూని అంత క్రియేట్ చేసిన కొనిదెల నిహారిక గారిని కూడా ఆవిడని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ ఎంకరేజ్మెంటు అవన్నీ కూడా వాళ్ళకి ఆ మెగా ఫ్యామిలీలో ఉంది, ఆ కొత్త టాలెంట్ని. అలాగే కదా ఈ రోజున యదువంశీ కమిటీ డైరెక్టర్ ఈ రోజున వరుణ్ తేజ్నే డైరెక్ట్ చేసే రేంజ్కి వెళ్ళాడు. మొన్నే సినిమా కూడా ఓపెనింగ్ అయింది. ఆ లెక్కలో మనం చూసుకుంటే కనుక పావుగంట సెటప్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆ ఊర్లో నమ్మకం, ఆ నమ్మకానికి సంబంధించిన ఒక హారిఫిక్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయడానికి ఆ యానిమేటెడ్ ఫ్లాష్ బ్యాక్ని కట్ చేసినప్పుడు కూడా అది చాలా బాగా. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్ని మెచ్చుకోలేదు. ఎందుకంటే ఈ సినిమాలకి, ఇటువంటి సినిమాలకి ఈ ఫ్యాంటసీ, హారరు అండ్ సీన్ బై సీన్ ఒక ఎక్సైట్మెంట్ని ఫిల్ చేయాలంటే ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్ చాలా బాగా చేశాడు. బతికి బయటపడాలంటే బలి పంపాల్సిందే. అనుదీప్ దేవ్ దానిలో ఆయన యంగ్ బ్లడ్ అండ్ న్యూ మెరిట్ ఆయన కూడా. అండ్ హీ హాజ్ ఆల్సో డన్ ఎ వండర్ఫుల్ జాబ్. కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. అండ్ ఎడిటింగ్లో కూడా ఈ సీను ల్యాగ్ ఉన్నది, లేకపోతే ఈ సీను కొంచెం ప్రాపర్గా ఎడిట్ అవ్వలేదని చెప్పడానికి వీల్లేని విధంగా ఎడిటింగ్ కూడా ఉన్నది ఈ సినిమాలో. ఓవరాల్గా ఈ సినిమా అనేది వండర్ఫుల్ ప్యాకేజ్ అనమాట. ఏంట్రా జస్ట్ అలా పోయి జస్ట్ బై మిస్టేక్ ఇలా వచ్చాడంట. అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నపిల్లలతో పాటు కుటుంబ సమేతంగా వెళ్ళి కూర్చొని చూడడానికి కావలసినంత హ్యూమరు, కామెడీ, ఎంటర్టైన్మెంటు. అండ్ ఫస్ట్ హాఫ్ దాన్ని అలా బిల్డప్ చేసుకుని వెళ్ళిన తర్వాత అందులో మూఢనమ్మకాలు ఉన్నాయి. విలేజ్ అట్మాస్ఫియర్లో ఉండే నమ్మకాలే కాదు, వాళ్ళలో ఉండే మూర్ఖత్వాలు ఉన్నాయి సినిమాలోని. ఆ రోజుల్లో అంటే విలేజ్ లైఫ్లో ఎలా ఉంటుంది అన్నదాన్ని చాలా అద్భుతంగా, అందంగా డిపిక్ట్ చేసి మానస శర్మ గారు కథను ముందుకు తీసుకెళ్లడంలో చాలా సక్సీడ్ అయ్యారు అన్నది నా తాలూకా పర్సనల్ ఒపీనియన్. అండ్ సెకండ్ హాఫ్ అయితే మరింకా ఇట్ గోస్ వితౌట్ సెయింగ్ అంటారే, అలాగే మనం వేలెత్తి చూపించలేకపోవడం కాదు, అసలు అభినందించాల్సిన విధంగా ఉంది సెకండ్ హాఫ్ కూడా. ఎందుకంటే ఆ కోటలోకి వెళ్ళడం, ఆ స్నేహితుడిని కాపాడడం కోసం ఆ కోటలోకి వెళ్ళి అక్కడ పడ్డ బాధలు, అందులో హారరు అండ్ చిన్నపిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఆ సోల్స్ రావడం కానీ, డెమన్స్ రావడం కానీ, అది మేజర్ డెమన్ క్రియేషన్ కూడా స్క్రీన్ మీద చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే పర్సనల్గా. దిస్ ఈజ్ ఒక సగటు ప్రేక్షకుణ్ణి మెప్పించగలిగే కంటెంట్, ఫుల్ క్యాన్వాస్లో ఉన్న సినిమా రాకాస అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయించనక్కర్లేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ లాస్ట్ 20 minutes, లాస్ట్ 30 minutes కూడా ఎందుకంటే అందులో ఎక్కడ కూడా అంటే ఈ జనరేషన్కి కావాల్సినట్టుగా అందులో కామెడీ, ఆ హారర్ సీన్స్లోనే కోటలో చాలా ఉత్కంఠభరితంగా అండ్ ఇట్ స్ట్రాంగిల్స్ యువర్ నెక్, పేక పట్టుకుని ఉక్కిరిబిక్కిరిగా అనిపించే సీన్స్ చాలా ఉన్నాయి సెకండ్ హాఫ్లో. తప్పించుకోవాలని చూసిన
అందులో కూడా ఆ హ్యూమర్ని ఎక్కడ మిస్ కాకుండా, ఎందుకంటే మధ్యలో సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే కోటలోకి మొత్తం సినిమా అంతా ట్రాన్స్పోర్ట్ అవుతుందో అక్కడ వెన్నెల కిషోర్ సడన్గా ఓపెన్ అవ్వడం సినిమా అలాగ లేచిందనమాట మీదకి. అక్కడ వాళ్ళ మధ్యలో సంగీత్ శోభన్ కానీ లేకపోతే వెన్నెల కిషోరు, గెటప్ సీను ఇవన్నీ చాలా అద్భుతంగా అమరడం. అండ్ హీరోయిన్ ఓరియంటేషన్లో కూడా హీరోయిన్కి ఏమాత్రం కూడా పాత్ర తగ్గకుండా సెకండ్ హాఫ్లో కోటలోకి ప్రాణాలకు తెగించి హీరోయిన్ను నైన్సారిక ఫోర్ట్లోకి వెళ్ళడం, వాళ్ళందరూ బయటికి తప్పించుకొని రావడానికి వాళ్ళు పడ్డ పాటలు, వాళ్ళు పడ్డ తిప్పలు, ఆ ప్రయాస చాలా అద్భుతంగా మంచి జనరంజకంగా మలచడం జరిగింది. ఈ సినిమాని ఎవడో రాశాడు బిలో యావరేజ్, కాన్సెప్ట్ మంచిదే కానీ ఎగ్జిక్యూషను ఏం నీ బిలో యావరేజా నీ బొంద. ఈ సినిమా కలెక్షన్స్ ఇవాళ చాలా బాగున్నాయని రిపోర్టు ఇప్పటికే వస్తున్నది అన్ని చోట్ల నుంచి. అండ్ జనరల్ ఆడియన్స్ టు అందరూ యూత్ కూడా దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కలెక్షన్స్ చాలా బాగున్నాయని రిపోర్టు. మీరు ఎందుకురా పాడు చేస్తారు రాంగ్ రివ్యూలు ఇచ్చి? ఎగ్జిక్యూషన్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ బాగోలేదా? ఎగ్జిక్యూషన్ బుర్రలో పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని కాన్సెప్ట్ అనుకున్న కాన్సెప్ట్ని దానికి సింక్ చేసి రెండింటిని సమన్వయపరిచి ఎగ్జిక్యూషన్ పార్ట్కి సంబంధించినంత వరకు మళ్ళీ కాన్సెప్ట్లో రాసుకున్న సీన్లు, రాసుకున్న మలుపులు, రాసుకున్న పాత్రలు, రాసుకున్న కామెడీ, హ్యూమరు, హారరు వీటన్నిటిని ఎంత బాగా సింక్ చేస్తే ప్లాటింగ్ కాన్సెప్ట్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ బాగోలేదా? ఏం మాట్లాడతారు అసలు మీరు? ఏం మాట్లాడతారు మీరు? అంటే సినిమాలు జనం చూసి వాళ్ళు మెచ్చుకున్నారా లేదా అది ఇంపార్టెంట్. మనమే మన రివ్యూలతో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ బుర్రలు పాడు చేసి పొల్యూషన్ క్రియేట్ చేయడం అన్నది దాన్ని మించిన పెద్ద నేరం మరొకటి లేదు. ఈ సినిమా ఎవ్వరూ ఇలాంటి పిచ్ రివ్యూలు చూసి అదే బాగోలేదని మాత్రం అనుకోకండి. యూ విల్ మిస్ దట్ ఎంజాయ్మెంట్ ఫర్ దట్ 2 hours 2.5 hours మీరు మిస్ అవ్వకూడదు. అందుకని ఇలాంటి రివ్యూలు, ఈ పిచ్చి రొచ్చు రివ్యూలను దృష్టిలో పెట్టుకుని మీ ఎంజాయ్మెంట్ని మీరు పాడు చేసుకోకండి. ఈ సినిమా రాకాస ఈజ్ ఏ ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్, చక్కటి హ్యూమరు, అన్ని పర్ఫెక్ట్ సింక్లో ఉన్న సినిమా ఇది. గో సీ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.